ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే సోనసః సర్వార్థానాం ఉపక్రమే భిన్నత్వాకృతగజాననం గజాననం భోజవతనాదరాం భుజే तदस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं वासे నిన్న అప్రస్తుత ప్రశంసాలంకారము ఎక్కడ చెప్పాలి, పర్యాయోక్త అలంకారం ఎక్కడ చెప్పాలి అనేది రెండింటికి ఈ విధంగా ఆలోచించినప్పుడు రాజన్ రాజసుతాన పాఠయతిమం దేవ్యోపి తూష్ణీం స్థితా ఉజ్జే భోజయ కుమార సచివైః నాద్యాపి కిం భుజ్యతే ఇత్థం రాజసుకః తవారి భవనే ముక్తోద్భగైః పంజరాత్ చిత్రస్థానవలోక్య శూన్యవలభావ్ ఏకైకమాభాషతే. దండయాత్ర జరిగింది, ఆ రాజులు ఓడిపోయారు. అందువల్ల ఆ రాజు పెంచేటువంటి పంజరంలో ఉన్నటువంటి ఆ చిలుక ఈ విధంగా భావిస్తుంది అన్నమాట. రాజన్ రాజా రాజసుతాన పాఠయతిమా అంటే అంతకు ముందు రాజకుమారి ఆ చిలుకకి ఏవో పాఠాలు చెబుతుండేది. చిలుకకి పదాలు, చిన్న చిన్న పలుకులు అవి నేర్పితే అది మాట్లాడుతూ ఉంటుంది కదా. అంచేత ఆ రాజకన్య, రాజు యొక్క కూతురు నా పాఠయతిమా, నాకు పాఠం చెప్పటం లేదు. దేవ్యోపి తూష్ణీం స్థితా, దేవ్యా ఆ రాణులు కూడా తూష్ణీం ఊరికే మాట్లాడకుండా అలాగా మౌనంగా ఉన్నారు. కుబ్జే భోజయమాం కుమారా, ఓ కుబ్జే అంటే గూని ఉన్నటువంటి స్త్రీని కుబ్జా అంటారు. కుబ్జా అంటే గూనివాడు, స్త్రీ అయితే కుబ్జా అని. కుబ్జే అలా గూని కలిగినటువంటి ఆ సంబోధన అన్నమాట. ఓ కుబ్జా మాం భోజయ, నాకు ఆహారం పెట్టు. ఆవిడ ఏ పని మనిషి అయి ఉంటుంది అనమాట. అంచేత నాకు ఆహారం పెట్టు. కుమార సచివైః నాద్యాపి కుంభుజ్యతే, కుమారుడు, సచివులు, ఆ మిత్రులు వాళ్ళతో కలిసి నా అద్యాపి కిం నా భుజ్యతే అంటే ఎందుకు భోజనం చేయట్లేదు. ఈ విధంగా ఇత్థం, ఈ విధంగా రాజసుక, రాజుగారి పంజరంలో ఉండేటువంటి చిలుక తవ హరిభవనే ముక్త అధ్వగైః పంజరాత్, ఏమైంది, ఆ శత్రువుల యొక్క ఇంటిలో ఆ శత్రువులు ఓడిపోయారు, వాళ్ళు ఎవరు లేరు. అయితే వాళ్ళ యొక్క చిత్రాలు మాత్రం అక్కడ ఉన్నాయి. చిత్రస్థానవలోక్య, వాళ్ళ యొక్క బొమ్మలు మాత్రము ఆ గోడకి ఫోటోలు లాంటివి ఉన్నాయన్నమాట. ఆ రాజుగారికి ఫోటో, రాణి ఫోటో, లేకపోతే మిగతా రాణుల యొక్క ఫోటోలు, కుమారుల యొక్క ఫోటోలు, మిత్రుల యొక్క ఫోటో, అటువన్నీ ఉన్నాయన్నమాట. రాజకుమారి యొక్క ఫోటో, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటిని చూసి అంటోందన్నమాట ఈ చిలుక, చిత్రస్థాన్ అవలోక్య, ఆ చిత్రంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి, శూన్యవలభౌ, అక్కడ ఎవరూ లేరు, ఆ భవనంలో ఏమి లేరు. అక్కడ ఉంది, గోడ ఉన్నటువంటి బొమ్మలు మాత్రమే ఉన్నాయి.
శూన్యవల్లభౌ చిత్రస్థాన్ అవలోక్య. ఆ ఖాళీగా ఉన్న ఆ గోడ మీద ఉన్నటువంటి ఆ బొమ్మల్ని చూసి ఈ చిలుక పంజరంలో ఉన్న చిలుక ఈ విధంగా అంటోంది. ఏకైకం ఆభాషతే. వాళ్ళలో ఒక్కొక్కరిని గురించి ఈ విధంగా మాట్లాడుతోంది అన్న. ఇక్కడ ఏమవుతోంది? ఓ రాజా, ఇక్కడ విన్నట్టు చూడండి జాగ్రత్తగాను. ఈ జయించినటువంటి రాజుతోటి ఎవరో చెబుతున్నారు. ఓ రాజా, మీ శత్రురాజుల యొక్క ఇంటిలో పంజరంలో ఉన్నటువంటి చిలుక గోడ మీద ఉన్నటువంటి ఆ బొమ్మలను చూసి ఒక్కొక్కళ్ళతోటి ఈ విధంగా అంటోంది. ఒక్కొక్కళ్ళతోటి ఈ విధంగా ఏ విధంగా అంటోంది? ఆ రాజసుతాన పాఠయతి. ఆ రాజును చూసి నీ యొక్క కూతురు రాజసుత, రాజకుమారి నాకు పాఠం చెప్పటం లేదు. అలాగే రాణులందరూ కూడా మాట్లాడకుండా మౌనం వహించి ఉన్నారు. అక్కడ సేవకురాలు నాకు భోజనం పెట్టు. అలాగే ఈ సచివులు, మంత్రులు, మిత్రులు, ఆ కుమారులు వాళ్ళెవరు ఇంకా భోజనం చేయలేదేమిటి? ఈ విధంగా మాట్లాడుతారు ఒక్కొక్కరిని ఉద్దేశించి అని చెప్పాడు. ఇక్కడ ఏమిటి విషయము అంటే విశేషం ఏమిటంటే మనము విశేషం లేదా కార్యకారణ భావం అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఏమైంది? ఈ స్థితి ఎప్పుడొస్తుంది? శత్రురాజులంతా ఓడిపోయి వాళ్ళెవరు లేకపోవడం చేత వాళ్ళ బొమ్మల్ని చూసి ఈ చిలుక మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది చిలుక మాట్లాడడము అనేటువంటి దాంట్లో ఏది సూచింపబడుతోంది అంటే శత్రురాజుల యొక్క మరణము సూచింపబడుతుంది. శత్రురాజు మరణించడం చేత వాళ్ళు ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పంజరంలో ఉన్న చిలుక గోడ మీద ఉన్న బొమ్మలతో మాట్లాడుతుంది. అది వాళ్ళనే అనుకుంటూ అలా మాట్లాడుతుంది. ఇక్కడ ఇత్యత్ర పర్యాయోక్తమేవ బోధ్యం. ఇది పర్యాయోక్త అలంకారమే అవుతుంది కానీ అప్రస్తుత ప్రశంస కాదు. అన్యేతు ఎందువల్ల అంటే ఇప్పుడు చెప్పాడు కదా ఆయన, ఏమిటి? రెండూ కూడా అంటే వాచ్యము, ప్రతీతము ఈ రెండూ కూడా అక్కడ ప్రస్తుతములే అవుతాయి కానీ అప్రస్తుతములు కావు. ప్రస్తుతములే అవుతాయి కానీ అంటే చిలుక ఆ గోడ మీద ఉన్నటువంటి ఆ రాజు మిగతా వాళ్ళ బొమ్మలను చూసి మాట్లాడడము, అది ఏదైతే ప్రతీయమానమైన అర్థం ఉందో అంటే శత్రురాజుల యొక్క మరణము, అది ప్రస్తుతం రెండూ ప్రస్తుతములు అవుతాయి. ఎలా ప్రస్తుతములు అవుతాయి అంటే ఇప్పుడు ప్రస్తుతము ఎవరి గురించి చెబుతున్నాడు? జయించినటువంటి రాజు యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. ఆ జయించిన రాజు గొప్పతనం చెప్పడం కోసం అతనితోటి మరొకరు ఏమంటున్నారంటే ఓ మంత్రు ఒకడు అంటున్నాడు, ఇలాగ ఉందయ్యా మీ శత్రురాజుల యొక్క ఇళ్లలో అన్నాడు. అందుచేత ఇంతకు ముందు ఎలాగైతే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పే సందర్భంలో ఆ ఏదో రాహు వధువు యొక్క ఆ సుఖాన్ని పొందకపోవడం, ఇబ్బంది పడటము అనేటువంటి అవిదే వాచ్యార్థము, తద్వారా రాహు శిరచ్ఛేదము అనేటువంటి ప్రతీయమానార్థము, ఆ రెండూ కూడా భగవంతుని గొప్పతనాన్ని చెప్పే సందర్భంలో రెండూ కూడా వాచ్యము, ప్రతీయమానం రెండూ కూడా ప్రస్తుతములే అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎదురుకుండా ఉన్న దిగ్విజయం చేసినటువంటి లేదా జయం పొందినటువంటి రాజు యొక్క గొప్పతనాన్ని చెప్పే సందర్భం కాబట్టి ఇక్కడ ఆ చిలుక మాట్లాడే మాటలు దానివల్ల ప్రతీయమానమైనటువంటి శత్రురాజుల యొక్క సంహారము ఈ రెండూ కూడా ప్రస్తుతములే అవుతున్నాయి. కాబట్టి ఇది పర్యాయోక్త అలంకారానికి ఉదాహరణ అవుతుంది. అన్యేతు ఇంకొంతమంది విధంగా చెబుతున్నాడు. దండయ త్వాం బుద్ధ్వా కారణరూపస్యైవ అర్థస్య
ప్రస్తుతత్వాత్ కార్యరూపో అర్థ అప్రస్తుత ఏవా. కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు ఈ రాజుగారు బయలుదేరు చెప్పిన అర్థం అండి. దండయాత్రకు వీడు వస్తున్నాడని తెలిసే ఆ శత్రురాజులు పారిపోయారు వాళ్ళ కుటుంబాలతో సహా. వాళ్ళు రాజాంతపురాలకి అక్కడి నుంచి ఏకాంతంగా ఎక్కడో అడవుల్లోకి స్వరంగ మార్గాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవాలంటే మార్గం గుండా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలాగా నువ్వు దండయాత్రకు బయలుదేరావు అనే సంగతి తెలిసే శత్రురాజులంతా వెళ్ళిపోయారు. శత్రురాజులు వాళ్ళ కుటుంబాలతో సహా వెళ్ళిపోయారు. అదేమో వ్యంగ్యం, ప్రతీయమానం. తత్కారణంగా ఇక్కడ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, కేవలము గోడల మీద బొమ్మలు ఉన్నాయి, పంజరంలో చిలుక ఈ విధంగా మాట్లాడుతుంది. అంటే ఏమైంది? ఏదైతే వాచ్యార్థంగా చెప్పాడో అది ప్రస్తుతమైంది. దానివల్ల ప్రతీయమానార్థం ఏదైతే ఉందో అది తెలియట్లేదు. అంటే ఇది శత్రురాజుల యొక్క పలాయనం అనేది వ్యంగ్యం అవుతుంది, ప్రతీయమానం అవుతుంది. అప్రస్తుతము చేత ప్రస్తుతము తెలియబడ్డం కదా. మనం ఇంతకుముందు అప్రస్తుత ప్రశంసాలంకారంలో అనుకున్నాం. కాబట్టి చిలక మాట్లాడడం అప్రస్తుతము, దానివల్ల ప్రస్తుతమైన శత్రురాజుల పలాయనం అనేటువంటిది ప్రతీయమానం అవుతుంది. కాబట్టి అప్రస్తుతం చేత ప్రస్తుతం తెలియబడుతోంది. కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంసాలంకారము అని కొంతమంది యొక్క అభిప్రాయం. అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏదైతే శత్రురాజుల పలాయనం వల్ల అది కారణం, దానివల్ల ఇల్లు ఖాళీ అయిపోయి ఆ బొమ్మలను చూసి చిలుక మాట్లాడటం అనేది ఏదైతే ఉందో అది కార్యం. అప్రస్తుతమైన కార్యము చేత ప్రస్తుతమైన కారణం శత్రురాజుల పలాయనం అది తెలియబడుతోంది. కాబట్టి అప్రస్తుత ప్రశంసాలంకారమే అవుతుంది అని వారి అభిప్రాయం అనమాట. కొంతమంది ఈ విధంగా చెప్పారు అనమాట. దండయాత్రోచ్యతం త్వాం బుద్ధ్వా అంటే ఎదురుగా ఉన్న తెలుసుకొని త్వదరయ పలాయాః నీ యొక్క శత్రువులు పారిపోయారు. ఇది కారణ రూపస్యైవ అర్థస్య, ఆ కారణంగా ఏదైతే ప్రతీమానం అవుతుందో ఆ అర్థమేమో ప్రస్తుతం, ప్రస్తుతత్వాత్ కార్యరూప అర్థ. ఇక్కడ చిలక మాట్లాడటం ఏదైతే ఉందో అది కార్యరూపమైన అర్థం కాబట్టి అది అప్రస్తుత ఏవా. రాజసుఖ వృత్తాంతస్య అప్రస్తుతత్వాత్ ప్రస్తుతార్థం ప్రతి స్వాత్మానం సమర్పయతి ఇది అప్రస్తుత ప్రశంసా ఏవ అత్ర న్యాయ్యా ఇది వర్ణయంతి. కాబట్టి రాజు అక్కడ ఉన్నటువంటి చిలుక ఏదైతే ఉందో ఆ చిలుక వృత్తాంతం ఉందే అది అప్రస్తుతమే అవుతుంది. ప్రస్తుతమేమో శత్రురాజుల పలాయనం అవుతుంది. అప్రస్తుతమైన కార్యము చేత ప్రస్తుతమైన కారణము ఇక్కడ సూచింపబడుతోంది. కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంసాలంకారానికి ఉదాహరణ అవుతుంది. అలా చెప్పడమే న్యాయము అని కొంతమంది అంటున్నారు. సర్వదా పర్యాయోక్త అప్రస్తుత ప్రశంసయో విషయ విభాగ సునిరూపిత ఏవ ఇతి స్థితం. అయితే అంటున్నారు, కానీ అన్ని విధాల అప్రస్తుత ప్రశంసకి పర్యాయోక్తానికి తేడా చెప్పేయడమే అయిపోయింది, చెప్పక్కర్లేదు అని అభిప్రాయం అనమాట. వాళ్ళు అలా అంటున్నారు, కానీ అది కాదు అని ఉద్దేశం అనమాట. ఇది పర్యాయోక్త అలంకారమే కానీ అప్రస్తుత ప్రశంస కాదు. తర్వాత ఏతాని సాధర్మ్యేన ఉదాహరణాన్ని వైధర్మ్యేణ యథా. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణములు ఇచ్చేటువంటి చోట సాదృశ్యంలో వాటిలాగా ఇలా అనేటువంటి సాదృశ్య ధర్మముతోటి ఆ ఉదాహరణలు చెప్పినట్టయితే ఎక్కడంటే దానికి ఉదాహరణ ఇంతకు ముందు
ఉభయులకి ప్రియుడు చేసేటువంటి చేష్టలకి ఆ ఏదో చోళి దేవుడి పెద్ద గౌను, ఆ గౌను కాళ్ళ మీద పడిందనుందే, దానికి అక్కడ సాధర్మ్యము చేత ఇటువంటి ఉదాహరణ అది ఇది సాధర్మ్యానికి ఉదాహరణ. ఇక వైధర్మ్యానికి ఉదాహరణ ఎలా ఉంటుందో చూపిస్తాడు. ధన్యా ఖలు వనే వాతాః కలహార స్పర్శ శీతలాః రామమిందీవరశ్యామం ఏ స్పృశంతి అనివారితాః. ధన్యా అటువంటి ఉన్నటువంటి స్పర్శ ఆ వాయువులు ఎటువంటివి అంటే కలహార స్పర్శ శీతల, అక్కడ ఉండే ఆ కలువల యొక్క స్పర్శ చేత వాటిని తాకి వస్తూ ఉండడం చేత చల్లగా ఉన్నటువంటి వాయువు. అంటే కలువలు సరస్సులో ఉంటాయి కాబట్టి ఆ సరస్సులో ఉన్న కలువల్ని తాకి వచ్చేటువంటి వాయువు చల్లగా ఉందన్నమాట. ఆ చల్లగా ఉన్నటువంటి వాయువులు ధన్యములైనటువంటివి కదా. ఎందువల్ల రామమిందీవరశ్యామం ఏ స్పృశంతి అనివారితా, అవి ఆ ఇందీవరశ్యాముడు నల్ల కలువల వలె నల్లగా ఉన్నటువంటి రాముణ్ణి అనివారితా స్పృశంతి అంటే ఎటువంటి అడ్డంకు లేకుండా స్పృశిస్తున్నాయి. అత్ర వాతాః ధన్యాః ఇది అప్రస్తుతాత్తు అహం అధన్య ఇది వైధర్మ్యేణ ప్రస్తుతో అర్థ ప్రతీయతే. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే, మనం రాజుగారిని కలుసుకోవాలి అనుకోండి, లేదా అధికారిని కలుసుకోవాలనుకోండి, అక్కడ ఆ ద్వారపాలకుడు ఎవరో ఉంటాడు. వాళ్ళు లోపలికి అనుమతిస్తే కానీ మనం లోపలికి వెళ్ళాలి. ఆ రాజుగారు మనకి తెలుసున్న ఆఫీసర్ మాకు బాగా తెలుసున్నవాడండి అన్నవాడు పంపడు. అంచేది ఏమవుతుందన్నమాట, వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరు అనివారిత కాదు, నివారిత. అలాగా మనం అడ్డగింపబడతాం. మరి ఎవరైనా యాచకుడు గొప్పవాడిని కలవడానికి వెళ్ళాడు అనుకోండి, మధ్యలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరు అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ అడవిలో ఉన్నటువంటి ఆ చల్లలైనటువంటి వాయువులు ఎటువంటి అడ్డంకు లేకుండగా ఇందీవరస్యుడైనటువంటి రాముణ్ణి స్పృశిస్తున్నాయి కదా. అంటే అవి స్పృశిస్తున్నాయి, నేను స్పృశించలేకపోతున్నాను. అసలు విషయం అది, ప్రస్తుతం అదనమాట. చెప్పవలసింది ఏమిటంటే అవి స్పృశిస్తున్నాయి, నేను స్పృశించలేకపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను స్పృశించలేకపోతున్నాను అనేటువంటిది ప్రతీయమానమైన అర్థం. వాచ్యార్థము ఎటువంటి అడ్డంకు లేకుండా వాయువులు రాముణ్ణి స్పృశిస్తున్నాయి అనేది వాచ్యార్థం. వాస్తవానికి అది అప్రస్తుతం. అడవిలో వాయువులు రాముణ్ణి స్పృశించేయా లేదా అనేది ప్రస్తుతం కాదు, అంటే అది అప్రస్తుతం. అప్రస్తుతం ద్వారా ప్రస్తుతం తెలియబడుతోంది. అయితే ఈ రెండిటికి వైధర్మ్యం ఉంది. ఎందుకంటే అడ్డంకు లేకుండా అవి స్పృశిస్తున్నాయి, అడ్డంకు ఉండడం వల్ల నేను స్పృశించలేకపోతున్నాను, రాముణ్ణి కలుసుకోలేకపోతున్నాను, లేదా అధికారిని కలుసుకోలేదు, రాజుని కలుసుకోలేదు. ఈ విధంగా అనుకుంటే ఏమవుతుందన్నమాట, ఇక్కడ రెండిటికి ప్రస్తుత అప్రస్తుతములకు సాధర్మ్య వైధర్మ్యం, సాధర్మ్యం ఇంతకుముందు చెప్పాడు, ఇక్కడ వైధర్మ్యం ఉందన్నమాట. తర్వాత అసంభవే యథా, ఈ సాధర్మ్య వైధర్మ్యంలో కూడా సంభవము అసంభవము ఉన్నాయి. ఈ సాధర్మ్య వైధర్మ్యంలో మనకి ఇక్కడ ఏం కనబడుతోంది, సంభవమే. ఎందుకంటే చల్లనైనటువంటి గాలులు ఎటువంటి అడ్డంకు లేకుండా
రాముణ్ణి స్పృశించడము అనేది అక్కడ సంభవిస్తుంది. దాంట్లో ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఆ గాలి అటువంటి గాలులు ఉండవనో లేకపోతే రాముణ్ణి స్పృశించవనో అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి అది సంభవం. ఇప్పుడు అసంభవానికి చూపిస్తున్నాడు. కస్త్వం భో కథయామి దైవహతకం మాం విద్ధి శాకోటకం వైరాగ్యాదివ వక్షి సాధు విదితం కస్మాదిదం కథ్యతే వామేనత్ర వటః తమధ్వగజనః సర్వాత్మనా సేవతే నఛాయాపి పరోపకారకృతయే మార్గస్థితస్యాపి మే. ఏదో మాం విద్ధి శాఖోటకం అన్నాడు. ఒకానొక వృక్షం, ఏదో ముళ్ళ చెట్టు అనుకోండి. అది ప్రశ్న సమాధానంగా రాశాడు. కస్త్వం భో, నువ్వు ఎవరవయ్యా అని అడిగారు. కథయామి దైవహతకం, చెబుతున్నాను నేను దైవహతకుణ్ణి, అంటే దైవము చేత కొట్టబడినటువంటి వాడిని. దైవోపహతుడు అంటారు కదా, ఆయన చేత దెబ్బతిని ఉన్నవాడిని. అంతేకాకుండా మాం విద్ధి శాకోటకం, అని చెట్టు అనుకో, నేను ఒక చెట్టుని. ఏ చెట్టు? ఒక ముళ్ళ చెట్టు. అందువల్ల ఏమైంది? వైరాగ్యాదివ వక్షి. మళ్ళీ అడుగుతున్నాడు, ఏమయ్యా అంత వైరాగ్యంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటున్నాడు? దైవోపహతుణ్ణి అని చెబుతున్నాడు. నేను ముళ్ళ చెట్టుని, నేను దైవోపహతుణ్ణి అన్నాడు. అందువల్ల ఈ ప్రశ్నించిన వాడు మళ్ళీ అంటున్నాడు అనమాట. ఏమిటయ్యా అలాగా వైరాగ్యంతో మాట్లాడుతున్నట్టుగా అంటున్నావు? వైరాగ్యాదివ వక్షి సాధు విదితం కస్మాదిదం కథ్యతే. ఈ గురించి బాగానే విన్నాను, నువ్వు ఇలా ఎందుకు కడుతున్నావు అన్నావు. సాధు విదితం, చక్కగా తెలిసింది. కస్మాదిదం కథ్యతే, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే వాడు సమాధానం చెబుతున్నాడు. వామేనాత్ర వటః, నాకు పక్కనే ఎడం వైపు అదేముంది, వటః, పెద్ద వటవృక్షం ఉంది, మర్రి చెట్టు ఉంది. అంచేత దారిన పోయే వాళ్ళందరూ కూడా నీడ కోసం ఆ వటవృక్షం కిందకి వెళ్తున్నారు, అంతేగాని నా దగ్గరికి ఎవడు రావట్లేదు. వామేనాత్ర వటః తం అధ్వగజన సర్వాత్మనా సేవతే. దారిలో పోయేటువంటి వారు అధ్వగజన, అధ్వ అంటే మార్గం, అధ్వగ మార్గంలో వెళ్ళేవాడు. అధ్వగజన అంటే ఆ మార్గంలో వెళ్ళేటువంటి వారసారులందరూ కూడా సర్వాత్మన అన్ని విధాల తం సేవతే, ఆ వటవృక్షాన్నే సేవిస్తున్నారు. అక్కడే కూర్చుంటున్నారు. వాళ్ళు ఏదైనా ఆహారం తెచ్చుకుంటే అక్కడే కూర్చుని తింటున్నారు, అక్కడే కావస్తే ఓ కునుగు తీస్తున్నారు, ఆ వటవృక్షాన్ని సేవిస్తున్నారు. నా దగ్గరికి ఎవడు రావట్లేదు అన్నాడు. ఎందువల్ల అంటే అదే మార్గంలో కూడా నేను ఉన్నాను. అలా ఉన్నప్పటికీ కూడా నా యొక్క నీడ ఇతరులకు ఉపకారం కూడా చేయలేకపోతుంది. నేను కాదు, నా నీడ కూడా ఇతరులకు ఉపకారం చేయలేకపోతాను. నఛాయాపి పరోపకార కృతయే మార్గస్థితస్యాపి మే. మార్గస్థితస్యాపి, అదే దారిలో నే కూడా ఉన్నప్పటికీ కూడా మే ఛాయ అపి, నా నీడ కూడా పరోపకార కృతయే నా, ఇతరుడికి ఉపకారం చేయడానికి పనికి రాకుండా పోయింది. అంటే ఏమిటి? నీడ బాగుంటుంది, బాగా విశాలంగా ఉంది అని చెప్పి జనాలు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈయన దగ్గరికి చూస్తూనే రావట్లేదు ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు దగ్గర ఒకవేళ నీడ ఉన్నప్పటికీ కూడా ఏమనుకుంటారో, అబ్బో ముళ్ళ చెట్టు దగ్గర ఎందుకులే, పులు కూర్చుకుంటుందేమో అని అనుకుని అసలు దాని జోలికే వెళ్ళరు. అక్కడ ఏదో కొంచెం నీడ ఉన్నా, పోనీ దట్టంగా ఉన్నా అనుకో, ఏం పర్వాలేదు, ఉన్నా ఆ నీడ ఆశ్రయించట్లేదు జనం. ఎందుకంటే అది ముళ్ళ చెట్టు కాబట్టి దాని దగ్గరికే వెళ్ళట్లేదు. కాబట్టి నేను కాదు, ముళ్ళ చెట్టు వల్ల ఎదుటికి ఉపకారం ఏం లేదు ఎవరికి, నా వల్ల ఉపకారం లేదు కదా, నా నీడ వల్ల కూడా ఉపకారం లేకుండా పోయిందే బాధపడుతుంది. అందువల్ల చెబుతున్నాడు నేను.
నాకు ఈ ముళ్ళు ఉండడం వల్ల ఇబ్బంది వచ్చింది. అదే ముళ్ళు లేకపోతే జనం నా నీడలో కూడా ఉండేవారు, కానీ ఇప్పుడు ఉండలేదు. ఇది ఇది ఒక ప్రశ్న సమాధానంగా రాశారు. అత్ర చేతనేన సహ ప్రశ్నోత్తరికా న ఉపపన్నేతి వాచ్యస్య అసంభవత్వమేవా. అది ఇప్పుడు ఈ సంభాషణ చూసారా? ఈ సంభాషణ చెట్టు మాట్లాడటం అనేటువంటిది కుదరదు. అంచేత ఈ సమాధానము చెప్పడము, సంభాషణము అనేది చేతన ధర్మం. ఆ అచేతనమైనటువంటి వృక్షము మాట్లాడటం కుదరదు కాబట్టి అది అసంభవము అనే దానికి ఉదాహరణ. అయితే ఇక్కడ ఏమిటి ప్రస్తుతము అప్రస్తుతము ఎలాగా అంటే, ఇక్కడ చెట్టు యొక్క వృత్తాంతం అసలు అప్రస్తుతం. ఉద్దేశ్యం ఏమిటంటే, ఏదో దాత మహానుభావుడు ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికే జనాలు అందరూ వెళ్ళిపోతారు. ఎవడైనా కోపంగాను తిట్టేవాడు అట్లాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాడు ఒకవేళ ఎవరికైనా దానం చేద్దామని అనుకున్నా వాడి దగ్గర ఎవరికి రాడు. అంచేదేమిటి, ఒక మహాదాత సౌమ్యుడు అయినటువంటి ఒక దాతకి ఏదో నిష్ఠురంగా పలికేవాడు, కోపగించేవాడు, అటువంటి దాతకి ఉన్న తేడా దీంట్లో చెప్పబడుతోంది అన్నమాట. అది ప్రస్తుతం అసలు ఇక్కడ. అంటే గుణవంతుడైనటువంటి దాత దగ్గరికే జనం వెళ్తారు కానీ, ఏదో గుణహీనుడో లేదంటే కఠిన గుణం కలిగిన వాడో ఆయన దాత అయినప్పటికీ వాడి దగ్గరికి వెళ్ళడు. అంచేత వాడు కాదు, వాడి నీడ కూడా, వాడి ఆశ్రయం కూడా ఎవరికి ఉపయోగించట్లేదు. ఇది అసలు చెప్పదలసిన విషయం ప్రస్తుతం అన్నమాట. అది ప్రతీయమానం అవుతోంది. ఇక్కడ అప్రస్తుతమైనటువంటి దీని చేత, అంటే చెట్టు యొక్క వృత్తాంతంతో ఇది అప్రస్తుతం. ముళ్ళ చెట్టు, మరో వటవృక్షము, ఈ సంభాషణ ఇది అప్రస్తుతం. ఈ అప్రస్తుతము చేత ప్రస్తుతము సూచింపబడుతోందన్నమాట. అయితే ఈ అప్రస్తుతమైన వాచ్యార్థము అసంభవం. ఎందువల్లంటే చెట్టు మాట్లాడడం అనేది ఉండదు కాబట్టి. సరే, ప్రస్తుతం ప్రతి తాత్పర్యాత్ ప్రముఖే ఏవ తదధ్యారోపణ ప్రతీతిరితి యుజ్యతే ఏవ ఏతదు ఉభయ రూపేణ యథా. సరే, కాబట్టి ఆ ప్రముఖుడు చెప్పారు, తాత్ ప్రముఖే ఏవ తదధ్యారోపాత్ అన్నాడు. ప్రముఖుడి విషయంలో ఇది ఆరోపింపబడుతుంది, అంటే అది ప్రతీయమానార్థం అవుతుంది అన్నమాట. ప్రముఖుని దగ్గరికే వెళ్తాడు కానీ ఎవడో అనామకుడి దగ్గరికి ఎవరు వెళ్ళవు. వాడు ఒకవేళ దానం చేయగలిగిన సత్తా ఉన్నవాడైనా, దానం చేద్దామని వాడు అనుకున్నా అనామకుడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ప్రముఖుడైన వాడి దగ్గరికే వెళుతుంటారు. ఉభయ రూపేణ యథా, ఉభయ రూపంగా ఉండేటువంటిది దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. అంటే వాచ్యార్థము సాదృశ్యంతో కూడింది అంతకుముందు ఇచ్చాడు, సాధర్మ్యం అలాగే వైధర్మ్యంతో ఇచ్చాడు, తర్వాత అసంభవానికి ఇప్పాడు. ఉభయ రూపం అంటే సంభవం అసంభవం కావచ్చు. దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. అంతఃఛిద్రాణి భూయాంసి కంటకావహవో బహి కథం కమలనాళస్య మా భూవన్ భంగురా గుణా. అంతఃఛిద్రాణి భూయాంసి, అంతఃఛిద్రములు అంటే లోపల ఖాళీలు, రంధ్రాలు ఉండవు, అలా ఉన్నటువంటివి అనమాట. లోపలమో భూయాంసి అంతఃఛిద్రాణి, చాలా ముళ్ళు ఉన్న ఛిద్రములు ఉన్నాయి, చాలా రంధ్రాలు ఉన్నాయి. బహిహి బహవః కంటకాః, బయటికి చిన్న చిన్న ముళ్ళులా ఉంటాయి మనం అది తీసుకున్నట్టయితే. అలా చిన్న చిన్న ముళ్ళు కలిగినటువంటి కమలనాళం, ఆ పద్మానికి ఉండే నాళం ఉందే, ఆ పై కొంచెం గరుగ్గా ఉండి చిన్న ముళ్ళులాగా నువ్వుగా ఉంటుంది, గుచ్చుకునేటట్టుగా. అందుచేత ఏమన్నాడు, లోపలేమో చిల్లులు ఉంటాయి, పైకేమో కంటకములు ఉంటాయి. అటువంటివి
కథం కమలనాలస్య మా భూవన్ భంగురా గుణా. కమలనాలస్య గుణా. ఆ కమలనాళం మీద మనం ఆ పైన పొర లాగుతూ ఉంటే తాడు తాడుగా వస్తూ ఉంటుంది. మనం వినాయక చవితికి ఆ నాళము కలిగినటువంటి కలువలో విధిస్తుంటాం కదా, పద్మాలు వాటి పైన పెరడులాగా ఉంటుంది కదా, దాన్ని లాగుతుంటే తాడులా వస్తూ ఉంటుంది అనమాట. ఆ తంతువులు కమలనాలస్య మా భూవన్ భంగురా గుణా కథం. అవి తెగిపోనటువంటి గుణములు అంటే ఇక్కడ ఆ ఆ నాళం నుండి పైన పొర మనం తాడులో లాగుతాం సన్నని దారాల్లాగా, ఆ లాగేటువంటి వాటిని గుణములు అంటారు అన్నమాట. వాటిని ఆ గుణములు తెగిపోనటువంటివిగా ఎలా ఉన్నాయి అని అంటే, లోపలమో చిల్లులు ఉన్నాయి, పైనమో ముళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ దాని పైన లాగేటువంటి తాళ్ళు మాత్రము తెగిపోకుండా ఎలా ఉంటున్నాయా అని అన్నాడు. అంటే ఇప్పుడు ఒక సత్పురుషి విషయంలో అంటే దీని ద్వారా లోకానేక అంటే మనిషికి లోపల అనేక బాధలు అవి ఉన్నవి, అటువంటి అంతఃఛిద్రాలు ఉంటాయి. అలాగే బయట కంటకాలు అంటే అతని గురించి కొంతమంది మంచివాళ్ళైనా మంచి వాళ్ళ గురించి లోకము ఆ వాడు మంచివాడు గొప్పవాడు అని వెంటనే అంగీకరించదు. వాడిలో ఏదో లోపాలని చూపించి వాడిలో కూడా దోషాలు ఉన్నాయి అని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అంచేత బయటమో కంటకాలు ఉన్నాయి, లోపల ఆయనకి బాధలు ఇబ్బందులు ఏవో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన గుణములు మాత్రము మొక్కవోకుండా అదే గుణాలు ఉంటాయి. అంటే మంచి గుణాలను ఆయన గుణాలని పరీక్షించడం అనమాట. లోపల ఇబ్బందులు ఉన్నప్పటికీ బయట ఇబ్బందులు ఉన్నప్పటికీ తన యొక్క గుణాన్ని అతడు విడిచిపెట్టడు. అవి భంగురములైన గుణాలు కాదనమాట. భంగురములు అంటే విడిపోయేవి, పగిలిపోయేవి, తెగిపోయేవి అని అర్థం. ఇక్కడ ఆయన గుణాలు పాడైపోయే గుణాలు కాదనమాట. క్షణభంగురం ఉంటాం కదా, ఒక క్షణం ఉండి పోతూ ఉంటుంది. అటువంటి దాన్ని మనం బుడగ, ఇక్కడ నీటిలో బుడగ ఉంటుంది, క్షణకాలం ఉంటుంది, ఇంతట్లోనే పోతూ ఉంటుంది. అలాగే మానవుడి యొక్క జీవితాన్ని కూడా క్షణభంగురం ఉంటుంది. ఈ పొద్దున ఉంటాం, ఇంకో పొద్దు ఉండకపోవచ్చు, చెప్పలేము. అలాగా ఇక్కడ ఏమిటి అనమాట, గొప్పవాని యొక్క ఉద్దేశం చెబుతాడు. గొప్పవాడు లోపల తనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, అలాగే బయట తన గురించి విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ తన యొక్క గుణాలను విడిచిపెట్టకుండా వాటికి ఎటువంటి ఇబ్బంది భంగము కలగకుండా వ్యవహరిస్తాడు. ఇది ప్రస్తుతము చెప్పదగినటువంటిది అన్నమాట. ఇదేమిటిది, ఇది పద్మనాళం. పద్మనాళం విషయం ఏమిటి అంటే, లోపల రంధ్రాలు ఉంటాయి, పైన గంటకాలు ఉంటాయి. అయినప్పటికీ దాని యొక్క అది ఆ తాళ్ళు, ఆ సూత్రములు, దారాలు తెగిపోకుండా ఉంటాయి. అత్ర వాచ్యార్థే కంటకానాం గుణభంగురీకరణే హేతుత్వం సంభవీ. అంటే ఇక్కడ వాచ్యార్థంలో కంటకములు ఉండడం చేత వాస్తవానికి ఆ తాడు ఇలా దారములా తీస్తుంటే అవి తెగిపోవాలి. అంటే ఆ ముళ్ళు ఉంటాయి కాబట్టి అవి గుచ్చుకుని తెగిపోవాలి, కానీ తెగిపోవట్లేదు. అంటే గుణభంగునీకరణే కంటకానాం హేతుత్వం. అంటే ఆ తాళ్ళు తెగిపోవడానికి కారణము కంటకము, అవి సంభవి. ఇక్కడ సంభవ అసంభవ చెబుతున్నాడు కదా, అంచేత గుణములు తెగిపోవడానికి కంటకములు హేతువులు, ఆ హేతుత్వము సంభవి. ఛిద్రాణాంతు అసంభవి
ఇది ఉభయ రూపత్వం. ఛిద్రములున్నాయే, ఆ ఛిద్రములు తెగిపోవడానికి అంటే లోపల ఉండేటువంటి చిల్లులు రంధ్రాలు ఉన్నాయే అవేమి దీనికి కారణం కాదు. అంటే గుణాలు తెగిపోవడానికి అవేమి కారణం కాదు. అందువల్ల ఏమిటనమాట, సంభవి అసంభవి, హేతుత్వము సంభవించడము సంభవించకపోవడం. ప్రస్తుత తాత్పర్యేణ ప్రతీతే తదధ్యారోపాత్ తత్ర సంగతమేవ ఏతదితి నా అసమీచీనం కించితు. అయితే ఇది ప్రస్తుతం అంటే ఏమనుకున్నాం మనము, ఒక సత్పురుషుడి విషయంలో దీన్ని మనం స్వీకరించాం, ఆరోపించాం. అది ప్రస్తుతమైన సత్పురుషుడి యొక్క లక్షణము తెలియబడుతోంది. ఇది అప్రస్తుతమైనటువంటి కమలనాళము యొక్క వృత్తాంతము చెప్పబడింది. ఈ అప్రస్తుతము చేత ప్రస్తుతం తెలియబడుతోంది. ఈ ప్రస్తుతమైన వాచ్యార్థంలో కమలనాళముల యొక్క భంగురత్వానికి, అంటే కమలనాళముల యొక్క దారం, సూత్రములు, గుణములు, వాటి భంగురత్వానికి కారణము ఉన్నది, కారణము కానిది ఉన్నది అనమాట. అంటే ఈ కమలనాళానికి ఉన్న ముళ్ళు ఆ సూత్రములు తెగిపోవడానికి కారణములవుతాయి. లోపల ఉన్న రంధ్రములు అవేవి కారణములు కావు. అందుచేత సంభవి అసంభవి ఉన్నది వాచ్యార్థంలో. ఆ వ్యంగ్యార్థమైనటువంటిది ఏదో ఉన్నతుడైన యొక్క పురుషుడు యొక్క గుణాల గురించి చెప్పాడు, అది ప్రతీయమానార్థము, అది ప్రస్తుతము. అప్రస్తుతమునందు ప్రస్తుతం తెలియబడుతోంది కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంసాలంకారానికి ఉదాహరణ. సంభవి అసంభవి రెండు ఉన్నాయి కాబట్టి ఉభయ రూపమైన అలంకారం ఇది అన్నాడు. అదే ఉభయ రూపమైనటువంటి అప్రస్తుత ప్రశంసాలంకారం అన్నాడు. దీంట్లో అసమీచీనమైనది ఏమీ లేదు. ఏతదేవచ శ్లేషగర్భాయాం అస్యాం ఉదాహరణం. అలా ఇది శ్లేషగర్భాయాం అస్యాం ఉదాహరణం. ఇక్కడ చూడండి, అంతఃఛిద్రములు, కంటకములు, గుణాహ, భంగురాహ. ఇక్కడ గుణా అనేది ముఖ్యంగా గుణశబ్దము దారము అనే అర్థం లోనూ వ్యవహరిస్తుంది. పురుషుడు ఉండేటువంటి గుణములు ఏదో ధైర్యమునో, గాంభీర్యమునో, దాతృత్వమో, సహనము, ఇట్లాంటి గుణాలు అవి స్వీకరింపబడుతున్నాయి. అంచేత శ్లేషగర్భాయాం అస్యాం ఉదాహరణం. ఇది శ్లేషగర్భమైనటువంటి అప్రస్తుత ప్రశంసాకారానికి ఉదాహరణ. తత్ర సామాన్య విశేషత్వేన కార్యకారణత్వేన సారూపేణ చ యద్భేద పంచకం ఉదిష్టం తద్వయోః సామాన్య విశేషయోః కార్యకారణయోశ్చ యదా వాచ్యత్వం భవతి తదా అర్ధాంతరన్యాసావిర్భావః. దీని తర్వాత అర్ధాంతరన్యాసాలంకారం చెబుతున్నాడు. అంటే దానికి భూమిక ఏర్పాటు చేస్తున్నాడు, ఇంట్రడక్షన్ చెబుతున్నాడు. ఏమిటి అంటే, సామాన్య విశేషత్వేన కార్యకారణత్వేన సారూప్యేణ, దీనికి 5 రకాల ప్రధానమైన భేదాలు చెప్పాడు. అంటే సామాన్యం చేత విశేషము, విశేషం చేత సామాన్యము ప్రతీమానం అవడం, అలాగే కార్యం చేత కారణము, కారణం చేత కార్యము ప్రతీమానం అవడం. అంటే ఒకటి ప్రస్తుతం ఒకటి అప్రస్తుతం అవడం. అలాగే సాదృశ్యం, ఒకటి ప్రస్తుతం ఒకటి అప్రస్తుతం అవడం. ఇలాగా మొత్తం 5 రకాలు చెప్పాడు. చెప్పి ఏదైతే ఉందో దాంట్లో ద్వయోః, 2 అంటే సామాన్య విశేషములు, కార్యకారణములు, ఆ రెండిటికి కూడా యథా వాచ్యత్వం భవతి, అది ప్రధానమైనది. ఏంటంటే అప్రస్తుత ప్రశంసలో అప్రస్తుతము వాచ్యము, ప్రస్తుతము వ్యంగ్యము. అలాగే ఏదో అప్రస్తుతమైన కార్యము వాచ్యము, కారణం వ్యంగ్యం, లేదా కారణం వాచ్యము, కార్యం వ్యంగ్యం. సామాన్యం వాచ్యము, విశేషం వ్యంగ్యం, లేదా విశేషం వాచ్యము, సామాన్యం వ్యంగ్యం. అలాగుంటుంది. అంటే ఒకటి వాచ్యార్థము, ఒకటి ప్రతీమానార్థము అవుతుంది. అర్ధాంతరన్యాసంలో ఏమంటున్నాడు, 2 వాచ్యార్థాలే. అంటే సామాన్యము వాచ్యార్థమే,
విశేషము వాచ్యార్థం, లేదా కార్యము వాచ్యార్థమే, కారణము వాచ్యార్థం. అలా ఉన్నట్టయితే అప్పుడు అర్ధాంతరన్యాసాలంకారం అవుతుంది. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. సెకండ్ మనకి పర్యాయోక్త అలంకారానికి అప్రస్తుత ప్రశంసకి తేడా చక్కగా చెప్పాడు. అలాగే ఈ అలాగే శ్లేషకి అప్రస్తుత ప్రశంసకి తేడా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే అర్ధాంతరన్యాసానికి అప్రస్తుత ప్రశంసకి తేడా చూపిస్తున్నాడు. అప్రస్తుత ప్రశంసలో ఒకటి వాచ్యం, ఒకటి వ్యంగ్యం అవుతోంది. అర్ధాంతరన్యాసంలో రెండూ కూడా వాచ్యార్థాలే. అలా ఉన్నట్టయితే అర్ధాంతరన్యాసాలంకారం అవుతుంది. తదా అర్ధాంతరన్యాస ఆవిర్భావ స్వరూపయోస్తు వాచ్యత్వే దృష్టాంత. ఇంకొకటి దృష్టాంతానికి మళ్ళీ అర్ధాంతరన్యాసానికి తేడా చూపిస్తున్నాడు. సమాన రూపములైన వాటికి రెండిటికి మనం చెప్పినట్టే కూడా వాచ్యార్థములే అయితే అది దృష్టాంతాలంకారం అవుతుంది. అప్రస్తుతస్య వాచ్యత్వే ప్రస్తుతస్య గమ్యత్వే సర్వథా అప్రస్తుత ప్రశంస ఇది నిర్ణయః. ఇప్పుడు అప్రస్తుత ప్రశంస అలంకారానికి ఆ లక్షణం బల్లగుద్ది చెబుతున్నాడు. ఇది స్పష్టమైన లక్షణం అన్నమాట. అప్రస్తుత ప్రశంసలో ఉండవలసింది ఏమిటి అంటే అప్రస్తుతము వాచ్యార్థమై ఉండాలి, ప్రస్తుతము ప్రతీయమానార్థమై ఉండాలి. అప్రస్తుత ప్రశంస అలంకారము అదే నిర్ణయము. ఇంకా అర్థాంతరన్యాసాలంకారాలు ఉక్తన్యాయేన ప్రాప్త అవసరం అర్ధాంతరన్యాసం ఆహా. అంటే చూడండి జాగ్రత్తగా, శాస్త్రం యొక్క విధానం అట్లాగే ఉంటుంది. శాస్త్రంలో వ్యాకరణం చదువుకోండి, లేదా ఇంకొక శాస్త్రం తీసుకోండి, ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం రాస్తే దీని తర్వాత ఆ వాక్యమే ఎందుకు రాశాడు అంటే దానికి లాజిక్ ఉంటుంది అన్నమాట, కారణం ఉంటుంది. అలా సంబంధం లేకుండా ఎప్పుడు ఏదో గుర్తుకొస్తే అది రాయడం ఉండదు అక్కడ. సాహిత్యంలో కేవలం ఏదో కథలోనో మరో అంటే ఎప్పుడు ఎలా గుర్తుకొస్తే అలా చెప్పేయచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ శాస్త్రంలో అలా కుదరదు. ప్రతిదీ కూడా దీని తర్వాత ఆ సూత్రమే ఎందుకు రాశాడు, దీని తర్వాత లేదా ఆ వాక్యమే ఎందుకు రాశాడు అంటే దానికి కారణం ఉంటుంది. అంచేది ఇప్పుడు ఇక్కడ అప్రస్తుత ప్రశంస తర్వాత అర్ధాంతరన్యాసం చెప్పడంలో ఉన్న ఉద్దేశ్యం చెప్తున్నాడు. ఏమన్నాడు? అప్రస్తుత ప్రశంస ఒకటి వాచ్యము, ఒకటి వ్యంగ్యం. ముఖ్యంగా అప్రస్తుతం వాచ్యం, ప్రస్తుతం వ్యంగ్యం అవుతుంది. రెండూ వాచ్యమైతే సామాన్య విశేషాలు, రెండూ వాచ్యములే అయితే కార్యకారణములు రెండూ వాచ్యమే అయితే అది అర్ధాంతరన్యాసం. అర్ధాంతరము అంటే ఏమిటి అర్థము? అన్యః అర్ధాంతరం అంటే వేరొక విషయము, వేరొక ఉదాహరణనో ఏదో వేరొక అర్థము. అంటే సామాన్యం చెప్పి విశేషం చెప్పడం కానీ, విశేషం చెప్పి సామాన్యం చెప్పడం కానీ. సామాన్య విశేష కార్యకారణ భావాభ్యాం నిర్దిష్ట ప్రకృత సమర్థనం అర్ధాంతరన్యాసః. ప్రకృతమైన అర్థాన్ని సమర్థించడం. అక్కడ ఒకటి ప్రకృతం, ఒకటి అప్రకృతం అనుకోండి. అప్పుడు సామాన్యము చెప్పి విశేషము చేత సమర్థించడం, లేదా విశేషం చెప్పి సామాన్యం చేత సమర్థించడం. అలాగే కార్యకారణ భావాభ్యాం, కార్యము చెప్పి కారణంతో సమర్థించడం, కారణం చెప్పి కార్యంతో సమర్థించడం. ఈ విధంగా ఉన్నట్టయితే అర్ధాంతరన్యాసాలంకారం అవుతుంది. నిర్దిష్టస్య అభీతస్య సమర్థన అర్హస్య ప్రకృతస్య సమర్థకాత్ పూర్వం పశ్చాద్వా నిర్దిష్టస్య యత్ సమర్థనం ఉపపదనం నతు అపూర్వత్వేన ప్రతీతిః.
అనుమాన రూప. సో అర్థాంతరన్యాస. అర్థాంతరన్యాసము నిర్దిష్టస్య అంటే అభిహితస్య. అభిహిత అంటే చెప్పబడ్డం. ఆ చెప్పబడినటువంటి వాచ్యార్థం ఏదైతే ఉందో అది సమర్థనార్హస్య, సమర్థించవలసిన అవసరము ఉన్నది, యోగ్యత ఉన్నది. ఆ సమర్థనార్హమైనటువంటి అది కూడా ప్రకృతస్య అంటే ఆ సందర్భానికి తగినటువంటిది, ఆ సందర్భానికి యోగ్యమైనటువంటిది ప్రకృతం. దానికి సమర్థకాత్ పూర్వం పశ్చాద్వా నిర్దిష్టస్య అది. దీన్ని సమర్థించడం అనేది పూర్వం పశ్చాద్వా అంటే ఆ అర్థాన్ని సమర్థించడానికి సమర్థకమైన వాక్యం ఆ అర్థం ముందైనా చెప్పచ్చు, వెనకైనా చెప్పచ్చు. అంటే ముందు సమర్థకము చెప్పి రెండవ తర్వాత సమర్థదగిన దాన్ని చెప్పచ్చు, లేదా ముందు సమర్థింపదని చెప్పి తర్వాత సమర్థకమైన దాన్ని చెప్పచ్చు. ఉపపత్తి అంటాం కదా, కారణం అండి సమర్థకం పైన దాన్ని సమర్థించాలి. ఆ సమర్థించే వాక్యాన్ని సమర్థింపదగిన వాక్యానికి ముందైనా చెప్పచ్చు, వెనకైనా చెప్పచ్చు అన్నాడు. పశ్చాద్వా నిర్దిష్టస్య యత్ సమర్థనం ఉపపాదనం నతో అపూర్వత్వేన ప్రతీతి అనుమాన రూప. అలాగే ఇది అనుమాన రూపమైనటువంటి అపూర్వముగా తెలియబడేది ఏమీ కాదు. మనకి ఇందాక అప్రస్తుత ప్రశంసలో ఏమిటి, ఆ ప్రస్తుతము చేత అప్రస్తుతము చేత ప్రస్తుతం తెలియబడము అంటే అది అపూర్వత్వేన అంటే అక్కడెక్కడ వాచ్యంగా ఉండదు, అది అపూర్వత్వేన రూపం అవుతుంది, అంతే కదా. ఊహిస్తే అనుమాన రూపం అవుతుంది. కాబట్టి అటువంటిది కాదు ఇది, అపూర్వత్వేన ఊహింపబడేది మాత్రం కాదు. రెండు వాచ్యార్థాలే. సో అర్థాంతరన్యాస, అటువంటి దాన్ని అర్థాంతరన్యాసము అంటాం. సామాన్యం విశేషో వా సామాన్యస్య సమర్థక ఇది భేదౌ. దీంట్లో సామాన్యమునకు విశేషము సమర్థకంగా కానీ విశేషమునకు సామాన్యాన్ని సమర్థకంగా కానీ చెబితే రెండు రకాలు కాబట్టి భేదం. తథా కార్యం కారణస్య కారణం వా కార్యస్య సమర్థకమితి భేదౌ. అదేవిధంగా కారణాన్ని చెప్పి కార్యం చేత సమర్థించడం కానీ కార్యాన్ని చెప్పి కారణం చేత సమర్థించడం కానీ అలా చెబితే అది కూడా ఓ రెండు భేదాలు. తత్ర భేద చతుష్టయే, ఈ విధంగా 4 భేదాలయ్యాయి. ఈ భేద చతుష్టయము ఈ 4టి యందు ప్రత్యేకం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం భేదద్వయే అష్టౌ భేదా. మళ్ళీ ఈ 4 కూడా ఒక్కొక్కటి 2 రకాలు, సాధర్మ్యము వైధర్మ్యము అని. కాబట్టి 8 రకాలు అవుతోందన్నాడు. ఈ అభిధానాభ్యాం శబ్దాభిధాన అనభిధానాభ్యాం సమర్థక పూర్వోపన్యాస ఉత్తరోపన్యాసాభ్యాంచ భేదాంతం భవేపి న తద్గణన సౌహృదయ హృదయాహ్లాదిని దాంట్లో శబ్ద అభిధాన అనభిధానాభ్యాం హి అనేటువంటి శబ్దము చేత చెప్పబడము చెప్పబడకపోవడము. సాధారణంగా ఒక విషయం చెప్పి దాన్ని వేరే విషయంతో సమర్థించేటప్పుడు హి అనేది ప్రయోగిస్తారు. అంచేత ఆ హి శబ్దాన్ని చెప్పడము చెప్పకపోవడము అని 2 రకాలుగా చెప్పచ్చు. కాబట్టి అలాగే సమర్థకమైన వాక్యాన్ని ముందు చెప్పడము వెనక చెప్పడము అనేటువంటి ఇంకో 2 భేదాలు కూడా చెప్పచ్చు. కానీ ఆ భేదాలు చెప్పడంలో విశేషం వైచిత్ర్యం ఏమీ లేదు. దాంట్లో సౌందర్యం ఏమి, ఈ భేదాలు వల్ల ఏమి సౌందర్యం ఏమీ లేదు. అంటే ఒకదానికి సౌందర్యంలో తేడా ఉన్నప్పుడే ఒక భేదంగా చెప్పడం అన్నమాట. అంతేగాని ఈ శబ్దం ఉన్నా లేకనా అర్థం వచ్చేటప్పుడు ఈ శబ్దం వల్ల ఇలాగా, ఈ శబ్దం లేకపోతే ఇలాగా అనే భేదం చెప్పడం అనవసరం. అలాగే సమర్థకమైన వాక్యం ముందు చెబితే ఇలాగా, వెనక్కి చెప్తే తేడా ఏదైనా ఉంటే చెప్పాలి.
ముందు చెప్పినా వెనక చెప్పినా ఒకే అభిప్రాయం తెలిసేటప్పుడు దాంట్లో వైచిత్ర్యం ఏమీ లేనప్పుడు అదొక భేదంగా చెప్పవలసిన పని లేదు. ఆ సహృదయులు అటువంటి భేదాలు చెబితే మెచ్చుకోరు అన్నాడు. తద్గణన అటువంటి వాటిని లెక్కించడం అనేది సహృదయ హృదయాహ్లాదిని నా సహృదయ యొక్క హృదయానికి ఆనందాన్ని కలగజేసేది కాదు. అంతే కదా! అలంకారం ఏదైనా చమత్కార విశేషాన్ని చెబితే ఆనందం కలుగుతుంది. అంతేగాని అది విశేషం ఏమీ లేకుండగా ఊరికే ఈ చెప్పాడు, ఈ చెప్పలేదు అని ఉదాహరణలు 2 భేదాలు చెప్పి లేదా సమర్థకమైన వాక్యం ముందు చెబితే ఒక ఉదాహరణ, వెనక చెబితే ఒకటి అని చెప్పి కాదు కాబట్టి ఆ భేదాలను మేము ఇంకా లెక్కలోకి తీసుకోలేదు. వైచిత్ర్యస్య అసంభవాత్ అంటే ఏదైనా వైచిత్ర్యం ఉండాలి. అంటే ఏదైనా మెరుపు లాంటిది ఉండాలి. చమత్కారం లాంటిది ఉండాలి ప్రత్యేకించి. అలా ఉంటే ఒక భేదంగా చెప్పొచ్చు కానీ లేనప్పుడు అనవసరం. భేద అష్టకమేవ ఇహ ఉట్టంకితం. కాబట్టి ఇక్కడ 8 భేదాలనే మేము చెబుతున్నాము. క్రమేణ యథా క్రమంగా వాటి ఉదాహరణలు చెబుతున్నాం వినండి. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం కుమార సంభవంలోది. హిమవత్పర్వతం యొక్క గొప్పతనాన్ని వర్ణించేటువంటి సందర్భంలో కాళిదాసు గారు చెప్పారు. అనంతరత్న ప్రభవస్య యస్య హిమన్న సౌభాతం ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతిందో కిరణేష్వంక. ఇక్కడ హిమోత్పర్వతాన్ని వర్ణిస్తున్నాడు. ఆ హిమవత్ పర్వతము అనేక రత్నములకు పుట్టుక స్థానం. రత్నాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? రత్నాలన్నీ రాళ్లే కదా! ఆ రాళ్ళన్నీ ఆ పర్వతాల్లోనూ వాటిల్లోనూ ఉండేవే కదా! పర్వతం పైకి ఎంత ఉంటుందో కింద కూడా అంత ఉంటుందట. మనం గనులు అంటున్నాం, అవన్నీ తవ్వి తవ్వి తీసి దాంట్లోంచి రాళ్ళు తీసి దాంట్లో జాతి రత్నాలను వాటికి నగిషీలు చెక్కి తీస్తున్నాం. అంచేత అనేకమైన రత్నాలకు నిలయమైనటువంటిది హిమోత్పర్వతం. అనంతరత్న ప్రభవస్య అటువంటి ఆ హిమోత్పర్వతానికి ముసు అనేటువంటిది ఆ ముసు దానికి ఏమి తక్కువదనాన్ని కలగజేయలేదు అన్నాడు. ముసు ఉండడం అనేటువంటిది హిమోత్పర్వతం యొక్క గొప్పదనానికి ఏమీ లోటు కాదు అన్నాడు. ఏమీ లోటును కలగజేయలేదు. అదేమిటి విశేషం చెప్పేసాడు అంటే డైరెక్ట్ గా హిమోత్పర్వతం యొక్క గొప్పతనాన్ని చెప్పేశాడు. అయితే చెబుతూ దానికి లోటు కలగజేయలేదు అన్నాడు కదా! మరి ఎందుకు లోటు కలగజేయలేదు అంటే సమర్థించాలి. ఆ సమర్థించడం కోసం కింద ఇంకో ఉదాహరణ ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి. ఏకః అపి దోషః గుణ సన్నిపాతే గుణముల యొక్క సముదాయము. ఓ గంప ఉన్నది. ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, ఆ దాంట్లో ఏదో ఓ పుచ్చిపండు ఉన్నప్పటికీ కూడా మాత్రం మామిడి బొట్టుకు వచ్చిన లోటు ఏమీ లేదన్నాడు. అలాగే మనిషిలో అనేకమైన సద్గుణాలు ఉన్నాయి. అనేక సముదాయంలో ఏదైనా ఒక చిన్న పొరపాటు ఉన్నప్పటికీ కూడా అది మునిగిపోతున్నాడు. నిమజ్జతి గుణ సన్నిపాతే అంటే అనేక ఆ గుణముల యొక్క సముదాయములో ఏకహ దోష ఒక దోషము నిమజ్జతి మునిగిపోతుంది. అది కనపడదు, గుర్తింపబడదు అన్నమాట. ఎలాగా అంటే మళ్ళీ దానికి ఒక ఉపమానం ఇచ్చారు. ఏమిటంటే ఇందోహ కిరణేషు అంకహ ఇవ. చంద్రుడిని మనం చూస్తున్నాం అనుకోండి, ఆ చంద్రుడి కిరణాలు వాటిని అనుభవిస్తూ ఆహ్లాదిస్తున్నామే తప్ప ఆ చంద్రుడిలో చిన్న మచ్చ ఉందండి అని అనుకుంటున్నామా? అనుకోవట్లేదు. అంటే ఆ మచ్చని మనం ప్రత్యేకించి వేలెత్తించట్లేదు. ఎందువల్ల కిరణముల యొక్క సముదాయములో వాటి వల్ల పొందేటువంటి మనం ఆహ్లాదం పొందుతూ ఉండడం వల్ల ఆ కిరణ సహాయములో ఉంటున్నామే, వాటినే గుర్తిస్తున్నాం కానీ ఉన్న మచ్చని మనం ఏమి అంటే మంచి అనేక అదే చల్లనైనటువంటి ఆయన యొక్క కిరణముల యొక్క సముదాయములో మచ్చ ఎలా అయితే గుర్తింపబడట్లేదు
ఆ మత్స్య ఎలా అయితే దాంట్లో మునిగిపోయిందో అదేవిధంగా గుణముల సముదాయంలో ఒక దోషం ఉన్నా అది గుర్తింపబడదు, మునిగిపోతుంది అనమాట. అదేవిధంగా పైన చెప్పిన దాన్ని అనమాట. హిమోత్పర్వతంలో అనేక రత్నాలు ఉండడం వల్ల మంచు అనేటువంటి ఒక చిన్న ఇబ్బందికరమైనది దోషం ఉన్నప్పటికీ అది అతని యొక్క గొప్పతనానికి, హిమవంతుని యొక్క గొప్పతనానికి ఏ విధమైన లోపు కలగలేదు. హిమోత్పర్వత సందర్భం, ఆ సందర్భంలో చెప్పినది డైరెక్ట్ గా హిమవంతుడి గురించి చెప్పాడు కాబట్టి అది విశేషము. కింద సాధారణంగా చెప్పాడు, గుణ సముదాయములో దోషం ఉన్నా మునిగిపోతుంది, గుర్తింపబడదు అనేది ఈ సామాన్యము చేత విశేషాన్ని సమర్థిస్తున్నాడు. అంచేత సమర్థింపదగిన దాన్ని ముందు చెప్పాడు, సమర్థకమైన వాక్యాన్ని తర్వాత చెప్పాడు. ముందు వెనక అని కూడా అన్నాడు కదా, అది అనమాట. అలాగే ఇక్కడ ఏకో ఈ ఇక్కడ ప్రయోగించారు. ఆ ఈ ప్రయోగించినా ప్రయోగించకపోయినా బాధ లేదు. అంటే ఈ అనే ప్రయోగించి ఇటువంటి ఈ ప్రయోగించడం, ప్రయోగించకపోవడం, అలాగే సమర్థక వాక్యాన్ని ముందు చెప్పడం, వెనక చెప్పడం, ఇటువంటివి ప్రత్యేకమైన భేదాలుగా మేము గుర్తించడం లేదు అన్నాడు కదా. అంటే ఇక్కడ ఏమిటి అంటే కేవలము విషయమును సామాన్యము చేత సమర్థించాడు. లేదా ఇంకోలా చెప్పచ్చు, సామాన్యాన్ని విశేషం సమర్థించడం మరొక ఉదాహరణ చూపిస్తాడు. ఈ ఉదాహరణలో విశేషాన్ని సామాన్యము చేత సమర్థించడం అనేది చెప్పాడు. లోకోత్తరం చరిత అప్పైరిష్టం పుంసాం కులం నహి నిమిత్తముదారదాయ. తర్వాతది లోకోత్తరం చరితమర్పయతి ప్రతిష్టాం పుంసాం కులం నహి నిమిత్తముదారదాయ. వాతాపితాపనమునే కలశాత్ ప్రసూతి లీలాయితం సముద్రపానం. లోకోత్తరం చరితం అర్పయతి ప్రతిష్ట అంటే లోకోత్తరమైనటువంటి నడవడిక. లోకోత్తరము అంటే లోక సాధారణము కాని, లోకంలో జనసామాన్యంలో ఉండనటువంటి అసాధారణమైన నడవడిక. ఆ లోకోత్తరమైనటువంటి నడవడిక అనేటువంటిది ప్రతిష్టాం అర్పయతి, ప్రతిష్టను కలగజేస్తుంది, కీర్తిని కలగజేస్తుంది. పుంసాం కులం నిమిత్తముదారతాయా. ఔదార్యానికి ఆ వ్యక్తి యొక్క కులం కాదు. అంటే ఈ వంశము మూలంగా ఈ ఔదార్యం వచ్చింది అని చెప్పడానికి లేదు. అంచేత ఔదార్యానికి కులమేమీ కారణం కాదు అని చెబుతూ వాతాపి, వాతాపి మనకి బాగా ప్రసిద్ధమైనటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ రాక్షసుడు. వాతాపి తాపనమునే, ఆ వాతాపి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి యొక్క ప్రసూతి జన్మ ఆయన నుంచి వచ్చింది. అది ఆయన కలశాత్ ప్రసూతి, ఆయన ఏదో మట్టి కుండలోంచి పుట్టాడు. అంటే మట్టి కుండలో పుట్టడం అనేది అతనికి ఏం తక్కువ కాదు. మట్టి కుండలు అంటే ఏమిటి, గొప్పతనానికి లేదా ఔదార్యానికి వంశం కారణం కాదు అని చెప్పాడు కదా. అంచేత ఆయన చేసినటువంటి వాతాపి అనేక మందిని వాడు ఏదో ఆ రాక్షసుడిని చంపి మాంసం వడ్డిస్తే ఆ వాళ్ళు తిన్న వాళ్ళని మళ్ళీ వాతాపి రా అంటే అనేక గొప్ప వాళ్ళని చంపాడు. అటువంటి వ్యక్తిని వాటి వల్ల ఇతరులకి బాధ లేకుండా ఆ వాతాపిని సంహరించిన వాడు అగస్త్య మహర్షి. అతడు చేసినంత గొప్ప పనికి అతని పుట్టుకేమీ కారణం కాదు. ఎందుకంటే ధీరాజాతను ఎక్కడ పుట్టాడు, ఉపవంశంలోనో లేకపోతే ఎక్కడో పుట్టాడా అంటే ఓ కొండలోంచి పుట్టాడు. అది వాపితాపనమునే ప్రసూతి, ఎక్కడ కశాత్ ప్రసూతి పుట్టడం అనేటువంటి లీలాయుధం పునః
అముద్ర సముద్రపానం. అలాగే సముద్రపానం, అంతులేని సముద్రాన్ని పానం చేసేసాడు ఆయన. ఒక గుక్కలో ఆచమ్యా అన్నాడు అంతే, ఆచమనం చేశాడు. లీలాయుతం, అతను ఒక విలాసవంతమైన పని, లీలగా ఆ పని చేసేసాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందన్నమాట, లోకోత్తరం చరితం అర్పయతి ప్రతిష్టాం పుంసాంకురం నహి నిమిత్తం ఉదారతాయా. ఇది సామాన్య విషయం. ఎవరిదో గొప్ప లోకోత్తమైన నడవడిక కీర్తి అన్నాడు. అంటే ఎవరికి గొప్ప నడవడిక, ఎవరికి కీర్తిని కలగజేసింది అనేది దీంట్లో లేదు. అలాగే ఔదార్యం అనేటువంటిది వంశం బట్టి రాదు, అయితే ఔదార్యం అనే దానికి వంశం ఏమీ కారణం కాదు అన్నాడు. ఇక్కడ కూడా అంతే. అంటే మొత్తం మీద ఏమైంది, సామాన్యం చెప్పాడు, చెప్పి అంటే జనరల్ స్టేట్మెంట్ అన్నమాట, చెప్పి విశేషం చేత సమర్థిస్తున్నాడు. ఏమిటి దానికి ఉదాహరణ అంటే, అగస్త్య మహర్షి ఏదో కుండలోంచి పుట్టినటువంటి అగస్త్య మహర్షి వాతాపి అనే రాక్షసుని సంహరించాడు. అంటే లోకోత్తరమైన కార్యం అది. అంతకు ముందు వరకు ఎవరు చేయలేకపోయారు, అనే మంది మనిషి మరణించారు, అటువంటి వాడిని అతడు సంహరించాడు. అంటే లోకోత్తరమైన నడవడి అది, దానివల్ల అతనికి ప్రతిష్ట కలిగింది. అలాగే ఆ సముద్రం వచ్చి ముంచేస్తూ ఆ సముద్రాన్ని ఒక ఆచమనం చేసేసాడు. ఇందువల్ల ఏమిటనమాట, పైన సామాన్యం చెప్పి కింద విశేషము అగస్త్య మహర్షి యొక్క వృత్తాంతం చెప్పాడు. విశేషము సామాన్యాన్ని సమర్థించడం. అలాగే తర్వాత కూడా చాలా ప్రసిద్ధమైందే, సహసా విదధి ధనక్రియాం, ఆరవి కిరాతార్జునయంలోది ఇది. అవివేక పరమాపదం పదం రుణతే విమృశ్యకారిణో గుణలుబ్ధా స్వయమేవ సంపదః. సహసా విదధీన క్రియాం అవివేక పరమాపదాం పదం. అనాలోచితంగా హఠాత్తుగా పనులు ఏమీ చేసేయకూడదు. అవివేకం అనేది అన్ని ఆపదలకు స్థానమైంది. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. ఆలోచించకపోవడం అనేది అన్ని ప్రమాదాలకు, అన్ని ఆపదలకు అయినది అని చెప్పాడు. అంటే ఇది సామాన్యంగా చెప్పాడు. తర్వాత వృశ్యకారిణం గుణలుబ్ధ స్వయమేవ సంపద. ఆలోచించి చేసేటువంటి వాడిని గుణలుబ్ధ సంపద స్వయమేవ వృణుతి. ఆ గుణలుబ్ధమైన అంటే గుణముల పట్ల ఇష్టము, లోభము కలిగినటువంటి, అంటే ఎవరు గుణవంతులో వాళ్ళ దగ్గరికే సంపదలు చేరుతాయి. గుణలుబ్ధ సంపద, గుణముల పట్ల లోభం కలిగినటువంటి సంపదలు స్వయంగా అటువంటి వారిని చేరుతాయి. ఎవరైతే ఆలోచించాడో అటువంటి వాడిని సంపదలు స్వయంగానే చేరతాయి అని అర్థం. అత్ర విధానాభావస్య విమృశ్యకారిత్వ రూపస్య కారణస్య సంపదం కార్యం సాధర్మ్యేణ సమర్థకం. తస్యైవ ఏతత్ కార్య విరుద్ధం అసత్పదత్వం సహసా విధాన అభావ విరుద్ధ అవివేక కార్యం వైధర్మ్యేణ సమర్థకం. సాధర్మ్యము వైధర్మ్యము అని అంటే ఆలోచించి చేసేటువంటి వాడిని సంపదలు చేరతాయి అనేది సాధర్మ్యం. ఆలోచించకుండా చేస్తే అది ఆపదలకు మూలము, ఇది వైధర్మ్యం. ఇది వైధర్మ్యం సమర్థకం. అంటే ఏమిటి, పై వాక్యానికి కింద వాక్యానికి మనం పరిశీలిస్తే
ఆలోచించకుండా పని చేయకూడదు. అలా అవివేకంగా చేస్తే అవివేకమే అన్ని ఆపదలకు మూలము. ఇది వైధర్మ్యం అన్నమాట. అదే అంటే ఆలోచన చేయకపోవడం, వివేకం లేకపోవడం. వివేకం ఉంటే సంపదలు చేరతాయి, వివేకం లేకపోతే ఆపదలు చేరతాయి. అంచేత అత్ర ఈ విధంగా ఇక్కడ ఏమిటి మాట, సహసా విధాన అభావస్య విమృశ్య కర్తృత్వ కారణస్య సమగ్రం కార్యం సాధర్మ్యేన సమర్థకం. అంటే అటుగా ఆలోచించకుండగా పని చెయ్యకపోవడం అంటే విమర్శించి ఆలోచించి పని చేయడం. ఆ ఆలోచించి పని చేయడం అనేటువంటి కారణం, దానివల్ల సంపదలు వరిస్తాయి. అది కార్యం. అంటే ఆలోచించి చేయడం అనేది సంపదలు వరించడానికి కారణం. ఇది సాధర్మ్యానికి ఉదాహరణ. అలాగే ఏతత్ కార్య విరుద్ధం ఆపత్పదత్వం సహసా విధాన భావ విరుద్ధ అవివేక కార్యం వైధర్మ్యేణ సమర్థకం. సంపదలకు, అన్ని సంపదలకు అవివేకము కారణం. అందువల్ల ఏ పని చేయకూడదు. అంటే సహసా ఆలోచించకుండా పని చేస్తే అంటే విధర్మత్వం. విధర్మత్వం అంటే సాదృశ్యం లేకుండా చెప్పినటువంటిది అన్నమాట. ఈ విధంగా దానికి ఉదాహరణ ఇచ్చారు. తర్వాత మరొకటి, సరే ఇక్కడికి ఆపుదాలండి. పృథ్వీ స్థిరాభవ, పృథ్వీ స్థిరాభవ భుజంగమధారయైనాం త్వం కూర్మరాజతదిదం ధృతయందధీథా దిక్కుంజరా పురుత తత్ృతయే దిధీర్షాం దేవః కరోతి హరకార్ముకమాతతద్యం. సరే అయ్యా ఇక్కడికి ఆపుదాము. ఇక రేపు గురువు గారు ఆ అట్లా మీరు ఎట్లా అంటే అట్లా ఆపుదాం ఇక్కడికి. ఎక్కడ ఆగింది? ఎన్నో ఆ. పేజ్ దగ్గర ఆపాము? 302